ఈరోజు ఇంకా సండే గదా! మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్దామనుకున్నాము. వాళ్ళు గూడా బెంగుళూరులోనే ఉంటారని జెప్పాను గదా! సో, ఈరోజు ఆఫ్టర్‌నూన్ నుంచి అక్కడికెళ్దామనుకున్నాం. అందుకే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అవ్వంగానే నేనిక్కడ అవిసె గింజల పొడి ప్రిపేర్ జేస్తున్నాను. రీసెంట్‌గా ఒకసారి ప్రిపేర్ చేశాను. అది అయిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపులే. అసలు నేను చెప్పాను గదా! నాకసలు పెద్దగా వంటలు గూడా రావని. నేనే ఈజీగా చేయగలుగుతున్నానంటే ఇంక మీరు చూసుకోండి. ఇది గూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసిన రెసిపీనే. కానీ ప్రాసెస్ అంతా సింపుల్‌గా ఉంది. హెల్త్ బెనిఫిట్స్ గూడా చాలా ఉన్నాయి దీనిలో. టేస్ట్ వైస్ గూడా చాలా నచ్చింది మాకు. అందుకే త్వరగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది రెడీమేడ్‌గా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీలో ఇడ్లీ, దోసలోకి లేదా రైస్‌లోకి నేనైతే డైలీ 1 స్పూన్ రైస్‌లో వేసుకొని తింటున్నాను వేరే కర్రీస్ ఉన్నా గూడా. హెల్త్ మీదైతే ఇప్పుడిప్పుడు కొద్దిగా కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే కదా దాని మీద కాన్సంట్రేట్ చేస్తాము. ఇంక అందుకనేసి ఈ విధంగా పొళ్ళు, హెల్తీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తినడం స్టార్ట్ చేశాను. నాకు టైలరింగ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందని జెప్పాను గదా! ఆల్రెడీ చాలా ఇయర్స్ ముందరే ఒక మిషన్ తీసుకున్నాను. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కనిష్క దీనివల్ల ఎప్పుడూ అంత కుట్టే ఛాన్స్ కూడా లేదు. నేను జాబ్ చేసే స్టార్టింగ్ డేస్‌లో ఒక కోర్స్‌కి గూడా ఎళ్ళాను ఈవినింగ్ టైమ్స్‌లో. అప్పుడు కొంచెం నేర్చుకున్నాను గానీ, ఇప్పుడైతే అంత గుర్తులేదు. రీసెంట్‌గా అయితే ఊరు నుంచి ఆ మిషన్ తెప్పించుకున్నాను ఇక్కడ బెంగుళూరుకి. సర్వీసింగ్ గూడా చేయించాను. కానీ చాలా హార్డ్‌గా ఉంది తొక్కడానికి. మేబీ చాలా ఇయర్స్ యూజ్ చేయకుండా పెట్టేయడం వల్ల అది హార్డ్ అయిపోయింది. ఇంక మా నాన్న ఏం జెప్పారంటే, "అంత కష్టపడి తొక్కడం ఎందుకు? దానికొక మోటార్ సెట్ చేసుకుంటే బెటర్ గదా!" అని ఐడియా ఇచ్చారు. నాకు గూడా ఓకే అనిపించింది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, నాకు ఆ మోటార్‌లో స్పీడ్ కంట్రోల్ చేసేంత పెళ్ళింగ్ రాదు. సరే ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ గూడా లేదు. సో, ఆన్ ద వేలో ఒక టైలరింగ్ ఫిట్టింగ్ షాప్ ఉంటే అక్కడ చెక్ చేస్తున్నాము. మేము ఆన్‌లైన్‌లో చెక్ చేసిందయితే టేబుల్‌కి ఫిట్ చేసే మోటరు. ఇదైతే హెడ్‌కే ఫిట్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మొత్తం ఫిట్టింగ్ గూడా వాళ్ళే చేయించుతారంట. ఇంక ఇంటికొచ్చి కాసేపయితే అమ్మమ్మ, తాతలతో కనిష్క మంచిగా టైమ్ స్పెండ్ చేసింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద బర్గర్ ఆర్డర్ పెట్టాము. ఇంకా తను తింటుంది. అప్పుడప్పుడు జంక్ ఫుడ్ గూడా పెడతాము. మరి పూర్తిగా అవాయిడ్ చేసేస్తామని గాదు. కానీ ఎక్కువగా పెట్టమంతే. ఇవన్నీ తింటే కొంచెం మోషన్ అది ప్రాబ్లమ్ అవుతుంది కదా! అందుకని పక్కనే మాకింక గోపాలన్ మాల్ ఉంటుంది. సో, కాసేపు అలా సరదాగా తిరుగుదామని ఫ్యామిలీ మొత్తం బయలుదేరొచ్చాము. కానీ మీకెవ్వరు కనిపించరు వీడియోలో. వాళ్ళింకా కెమెరాలో కనిపించడానికి అంత కంఫర్టబుల్‌గా లేరు. వాళ్ళే గాదులెండి నేను గూడా అంత కంఫర్టబుల్‌గా లేదు. ఇప్పుడిప్పుడే అలవాటవుతుంది. ఇంకా కెమెరా అంటే కనిపించడానికి ఏమాత్రం భయపడని వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకరు మా హస్బెండు, 2 నా కూతురు. వీళ్ళసలు ఎంత బాగా కంఫర్టబుల్‌గా ఉంటారో ఒక్కోసారి చూస్తే వీళ్ళలాగా నేనెందుకు ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది. ఇంకక్కడ కాసేపు పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా సూపర్ మార్కెట్స్ అవి ఉంటాయి గదా! అందులో కొద్దిగా షాపింగ్ జేసి ఇంటికొచ్చేసాం. థాంక్స్ ఫర్ వాచింగ్.